హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు నేర్చుకుందాంలో 32వ రోజులో ఉన్నాం. యాజ్ యూజువల్గా ఈరోజు కూడా మనం రెండు ఒత్తులు నేర్చుకోబోతున్నాం. ఆ ఒత్తులకు సంబంధించినటువంటి రూపము, దాన్ని ఏ విధంగా రాయాలి, దానికి సంబంధించినటువంటి పదాలు ఏంటి, ఆ పదాలను ఏ విధంగా పలకాలి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం. మొదలు పెట్టే ముందు మీకు అందరికీ ఒక మనవి ఏమిటంటే, మీరందరూ కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎవరికైతే అవసరం ఉంటుందో, అంటే తెలుగు నేర్చుకోవడానికి, చదవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేరే విధంగా ఇది నోటిఫికేషన్స్ వెళ్తాయి. కాబట్టి మీరందరూ ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది చేరుతుంది. కాబట్టి తెలుగు మనం అందరం సరిగ్గా తప్పులు లేకుండా చదవాలి అంటే గనక ఈ విద్యార్థులకు ఇది నేర్పించడం అనేది చాలా అవసరం. సో పంపించండి ప్లీజ్. ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే మొదలు పెట్టేద్దాం. 32వ రోజు. సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అక్షరాలు ఏంటో ఒకసారి చూద్దాం. 32వ రోజు ఈ అక్షరాల యొక్క ఒత్తులు. ఇది మీరు గుర్తుపట్టే ఉంటారు. ళ. లాకి లాకి తేడా ఉంది మీకు పలకటంలో, రైట్? తాళము అంటాం. సరే, ళ. ఇది సింపుల్గా మీకు ఈ ఒత్తు అనేది రూపము మనము తలకట్టు తీసేసి అలా ఈ విధంగా అయితే రాస్తున్నామో, తలకట్టు తీసేసి దాన్ని కొద్దిగా పొడిగించడం వల్ల ఇలా వస్తుంది. సో ఇది మనం లా రాస్తాం. లా రాస్తాం. ఈ లా రాసినప్పుడు ఈ ఒత్తు మొత్తం సింపుల్గా తలకట్టు తీసేసి కొద్దిగా పైకి గీత గీస్తే అలా అవుతుంది అనమాట. సో రైట్, లా రాసి దీనికి తలకట్టు తీసేస్తే అది మనకి ఏమవుతుంది? లా ఒత్తు అనేది అవుతుంది. సో లాకు లా ఒత్తు ఇచ్చినప్పుడు లా అని చదువుతాం. సో మామూలు లాకి తేడా ఉంది. ఇది లా. మరి దీని యొక్క ఒత్తు రాయాలంటే ఈ విధంగా రాస్తుంటాం. రైట్, చూడండి. క లా ఇలా రాస్తే మనం ఏం చేస్తాం? కళ. మరి ఇలా రాసామండి, క ళ కళ. రైట్, ఇది కళ, ఇది కళ. సో ఇక్కడ మనం ఒత్తు లేనప్పుడు ఏ విధంగా పలుకుతున్నాం? కళ కళ్ళజోడు, కళ కళ్ళజోడు. రైట్. మరి ఇప్పుడు తర్వాత పదాలు చూద్దాం. వేళ వెళ్ళడం, వేళ వెళ్ళడం. పరిమళ మల్లడం, తాళం తాళ్ళగూడెం. కాళహస్తి మోకాళ్ళ కొండ, శశికళ కోళ్ళగూడు, ఈ వేళ చేవెళ్ళ. రైట్ రైట్ పిల్లలు. మరికొన్ని ళావత్తు పదాలు చూద్దాం. బిళ్ళ వెళ్ళడం, కళ్ళజోడు, మళ్ళడం, తుళ్ళడం, చేవెళ్ళ, ముళ్ళతీగ, కోళ్ళగంప, కుళ్ళడం, ముళ్ళ పొద, పళ్ళకంప, గోళ్ళ రంగు, రాళ్ల బండి, నీళ్ల బిందె, తాళ్ళగూడెం, మోకాళ్ళ కొండ. వెళ్ళాము, పెళ్ళి, కిళ్ళి, పళ్ళు, కళ్ళు, కాళ్ళు, కీళ్ళు, నీళ్ళు, గొళ్ళెము, పళ్ళెము, కళ్ళెము, కొడవళ్ళు, పావుకోళ్ళు, గుళ్ళో, భళ్ళున, ఎక్కిళ్ళు. సో ఇవి లా అవుతున్నటువంటి పదాలు. ఎడమవైపు అన్నీ కూడా మీకు గుణింతాలు లేనటువంటివి, కుడివైపు గుణింతాలు ఉన్నటువంటి పదాలు ఉన్నాయి. రైట్ పిల్లలు. మరి ఇప్పుడు మరొక ఒత్తు ఉంది కదా, అదేంటో నేర్చుకుందాం. ఈ అక్షరం పేరు తెలుసు కదా మీకు, ఏంటది? గా. రైట్. మరి ఇప్పుడు ఈ గా ఒత్తు సింపుల్గా ఏం చేస్తామంటే తలకట్ట తీసేస్తే గా ఒత్తు అనేది రాయడం అనేది అవుతుంది. గాకు గా ఒత్తిస్తే గ అని చదువుతాం. రైట్. బలగం, లగ్గం. సో ఇక్కడ చూడండి, మనకి గావత్తు లేనటువంటి పదం ఇది, ఉన్నటువంటి పదం బలగం, లగ్గం. గాకు గావత్తు లేదు కాబట్టి సరళంగా బలగం అని పలికాము. ఇక్కడ గావత్తున్నప్పుడు లగ్గం అని పలుకుతున్నాం. సో ఇది మరి ధ్వని పలకడంలో తేడా మరి గుర్తించినట్టయితే తర్వాత పదాలు మనం ఈజీగా చదువుకోవచ్చు. రైట్. పగ, పగ్గం, మగత, మగ్గం, మొగరం, మొగ్గ, బుంగ, బుగ్గ, బుగత, కాశీ బుగ్గ, శనగ, నెగ్గడం. రైట్. మొగ్గ, లగ్గం, బుగ్గ, మగ్గం, పగ్గం, నెగ్గడం, తగ్గడం, మగ్గడం, బిగ్గరగా, దిగ్గజం, దగ్గర, తగ్గండి, నెగ్గండి, దగ్గడం, కాశీబుగ్గ, బుగ్గలు.
ఇవన్నీ కూడా ఎడమవైపు ఉన్నటువంటివన్నీ కూడా గాగుగా అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు గుణింతాలు అనేవి ఉండవు. ఇప్పుడు గుణింతాలతో కూడినటువంటి గాగుగా అవుతున్నటువంటి పదాలు చూద్దాం. ఉగ్గాణి, నెగ్గాలి, బుగ్గి, అగ్గి, గుగ్గిలం, రగ్గు, సిగ్గు, నిగ్గు, దగ్గు, ముగ్గు, దిగ్గున, అగ్గువ, విగ్గు, తగ్గేదేలే, గగ్గోలు, మొగ్గు. సో ఎడమవైపు ఉన్నటువంటి కూడా గాగ్గా అవుతున్నటువంటి పదాలు, వాటికి గుణింతాలు లేవు. కుడివైపు ఉన్నటువంటివి కూడా గుణింతాలు ఉన్నటువంటి గాగుగా అవుతున్నటువంటి పదాలు. సో ఇంతటితో మనకి అలా మరియు గా అవుతున్నటువంటి పదాలు నేర్చుకున్నాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మంది పిల్లలకి ఇది చేరుతుంది, వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకునేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.